నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్స్ పై సమాధానం ఇవ్వడానికి 2 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పటికే నీట్ పై కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. విద్యార్థులకు తిరిగి పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది ఎన్టీఏ. 1563 మంది ర్యాంకులను నిలిపివేశామని కోర్టుకు తెలిపింది. నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అవకతవకల పైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ ను నిలిపివేయాలి అని చెప్పి పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే దీనిపైన ప్రత్యేకంగా ఈ రోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే కౌన్సిలింగ్ పైన స్టే కు నిరాకరించారు. అంతేకాదు ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో దాంతో పాటు కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు. 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే నీటిపైన తనిఖీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 1560 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు ఉన్నాయని ఒకవైపు పిటిషన్లో పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళకి యాడ్ చేసినటువంటి గ్రేస్ మార్కులను రద్దు చేసి వాళ్ళకు జూన్ 23వ తేదీన పరీక్షలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ఏదైతే నిలిపివేయాలనే దాని మీద మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. వాస్తవానికి మే 5న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లో కొంత అవకతవకలు జరిగాయనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఏదైతే ఎంబీబీఎస్ బీడీఎస్ పరీక్షల్లో వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఎప్పుడు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఎటువంటి ప్రశ్నపత్రాల లీక్ కానీ ఇతరత్ర అవకతవకలు కూడా జరగలేదని చెప్పి ప్రత్యేకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కూడా ఇదే విషయాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఇప్పటి వరకు 3 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దాన్ని ఈ రోజు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి వెకేషన్ బెంచ్ ప్రత్యేకంగా విచారణ జరిపింది. విచారణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఏదైతే ఇప్పటికే అంటే దేశవ్యాప్తంగా కూడా కొంత నీట్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తుంది. అంటే ఒకే చోట ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళకు టాప్ మార్క్స్ రావడం కావచ్చు, 80 నుంచి 80 గ్రేస్ మార్కులు ఏ విధంగా అయితే 1500 మంది వరకు ఇచ్చారు. సో వీటన్నిటినీ కూడా రివ్యూ చేయాలనే ఆలోచనతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తానికైతే ఈ విషయంలో పిటిషనర్లు వేసినట్టుగా కౌన్సిలింగ్ లో నిలిపివేయాలని చెప్పి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌన్సిలింగ్ లో నిలిపివేయాలనే దానిపైన మాత్రం స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఒకవైపు ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపైన ఖచ్చితంగా కొంత మరింత క్లారిటీ వచ్చే విచారణ సందర్భంగా వస్తుందంటున్నారు. ఈలోగా ఏదైతే గ్రేస్ మార్కులు యాడ్ చేశారో దాదాపు 1500 మందికి వాళ్ళందరినీ కూడా గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రత్యేకంగా ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టులో ఈ విచారణకు సంబంధించిన స్పష్టత వచ్చినట్టు కనిపిస్తుంది. యోగి, ఓకే, థ్యాంక్ యూ రాజు. నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్స్ పై సమాధానం ఇవ్వడానికి 2 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పటికే నీట్ పై కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. విద్యార్థులకు తిరిగి పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది ఎన్టీఏ. 1563 మంది ర్యాంకులను నిలిపివేశామని కోర్టుకు తెలిపింది.